హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఆగస్ట్ మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ చూస్తున్నాం. అందులో భాగంగా ఈ క్లాస్లో మనము ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తాం. ఆగస్ట్ సంబంధించి లాస్ట్ క్లాస్లో మనము జాగ్రఫీ కూడా చూడడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ మనకి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకు లోతాల్ గుజరాత్లో ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి ఒప్పందం ఇది మనకి భారతదేశం ప్లస్ వియత్నాం. ఏంటిది నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎన్ఎంహెచ్సి అని చెప్పేసి. మరి దీని ప్రత్యేకతలు చూస్తే ఒకసారి ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ ఆక్వాటిక్ గ్యాలరీ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భారతదేశపు అతిపెద్ద నౌకాదళ మ్యూజియం ఇది. భారతదేశపు అతిపెద్ద నౌకాదళ మ్యూజియం ఇది వెరీ ఇంపార్టెంట్. హరప్పా కాలం నుండి ఇప్పటి వరకు సముద్ర వారసత్వాన్ని ప్రదర్శిస్తున్న 14 గ్యాలరీలు. అదేవిధంగా స్టేట్స్, అదేవిధంగా యూటీస్ నుండి విభిన్న సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించే రాష్ట్రాల పెవిలియన్ అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఏం లేదు, నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది మనకు లోతాల్లో ఏర్పాటు చేస్తున్న గుజరాత్లో. ఇది ఒక అభివృద్ధి ఒప్పందం, వియత్నాం ప్లస్ భారతదేశం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ దేశాల మధ్య నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఒప్పందం జరిగిందంటే భారతదేశం ప్లస్ వియత్నాం. నెక్స్ట్ సెకండ్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికెట్ అని చెప్పేసి కాశ్మీర్కు రావడం జరిగింది. ఇది వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికెట్ అందుకున్న కాశ్మీర్ ఏంటంటే మనకు 4th సిటీ ఇండియాలో జూన్లో వచ్చింది. ఇంతకుముందు మనకు ఏవేవి అందుకున్నాయి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికెట్ అంటే జైపూర్ రాజస్థాన్, మామల్లపురం తమిళనాడు సంబంధించి, మైసూర్ కర్ణాటక సంబంధించి. ఇవి 3. ఇప్పుడు 4వది కాశ్మీర్. కాశ్మీర్ 2021లో మనకి యునెస్కో క్రియేటివ్ సిటీ అని చెప్పేసి క్రాఫ్ట్స్ సిటీ అని చెప్పేసి సర్టిఫికేట్ అని చెప్పేసి రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ చూస్తే మనకు జూమూర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. జూమూర్ అంటే అస్సాం సంబంధించిన ఈ జూమూర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఇది మనకి 8,000 టీ ట్రైబ్స్ ఆర్టిస్ట్ పాల్గొన్నారట. గుర్తుపెట్టుకోవాలి. జూమూర్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే అస్సాం. అదేవిధంగా 2025 హజ్ విధానం అనేది మనకు రూపొందించుకోవడం జరిగింది. ఈ హజ్ యాత్ర కోట ఏదైతే ఉందో దాంట్లో 70% ఏమో భారత్ హజ్ కమిటీ భరిస్తే 30% ప్రైవేట్ ఆపరేటర్స్ ఉంటుందట. ఇంతకుముందు 80:20 ఉండే, ఇప్పుడు 70:30 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 70% ఏమో భారత్ హజ్ యాత్ర కమిటీ సంబంధించి, 30% ఏమో ప్రైవేట్ ఆపరేటర్స్. నెక్స్ట్ అంశం మనకు హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి వార్తల్లో ఉంది. 3rd ఎడిషన్ మనకు ఆగస్టు 9 to 15. ఇది ఆగస్టు 13 సంబంధించి తిరంగా బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో భారత్ మండపం మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ కకోరి రైలు యాక్షన్ అని చెప్పేసి వార్తలో ఉంది. లక్నోలో కకోరి రైలు యొక్క 100వ వార్షికోత్సవం ప్రారంభించడం జరిగింది. ఏడాది పాటు ఉత్సవం ఉంటుందట. ఆగస్టు 1925లో మనకి తెలుసు లక్నోకి సమీపంలో కకోరి వద్ద హెచ్ఆర్ఏ అనేది మనకు రైలు దోపిడీ చేస్తుంది. రైట్. దానికి సంబంధించి కకోరి రైలు యొక్క 100వ వార్షికోత్సవం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హిందూ మహాసముద్ర నిర్మాణాలకు భారతదేశ చారిత్రక పేర్లు అని చెప్పేసి, హిందూ సముద్రంలో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో దానికి భారతదేశం యొక్క చారిత్రక పేర్లు పెట్టడం జరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ ఆవిష్కరించిన ఇండియన్ ఓషియన్ స్ట్రక్చర్కి ఇక్కడ మనకు అశోక్ అని చెప్పేసి, చంద్రగుప్త అని చెప్పేసి, కల్పతరు అని చెప్పేసి పేర్లు పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఓషియోగ్రాఫిక్ కమిషన్ అని చెప్పేసి ఆమోదించడం జరిగింది. అట్లా లాపాటా లేడీస్ మూవీ అని చెప్పేసి ఇంకోటి వార్తలో ఉంది. సుప్రీంకోర్టులో ప్రదర్శించబడుతుందట. డైరెక్టర్ కిరణ్ రావు అని చెప్పేసి ఉమెన్. చాలా తక్కువ అంశాలు ఉంటాయి ఈ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి. నెక్స్ట్ లార్జెస్ట్ సింగింగ్ లెసన్ అని చెప్పేసి మనకు భారత జాతీయ గీత గానం రిక్కీ కేజ్ ప్లస్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ అని చెప్పేసి ఒడిస్సా. ఏంటిది లార్జెస్ట్ సింగింగ్ లెసన్. 14,000 మంది మనకి ఈ గిరిజన విద్యార్థులు హాజరు కావడం జరిగింది. గిన్నిస్ రికార్డు. 14,000 మంది గిరిజన విద్యార్థులు హాజరు. భారతదేశం జాతీయ గీతం గానం ఉంది. లాంగెస్ట్
సింగింగ్ లెసన్ అని చెప్పేసి రిక్కీ కేజ్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. నెక్స్ట్ అంశం 4 క్లాసికల్ లాంగ్వేజ్ కోసం మనకి అటానమీ అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి తమిళ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్, సంస్కృతం 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర భాషల ప్రత్యేక కేంద్రాలు లేవు మనకి 4. ఇవి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మైసూర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. క్లాసికల్ లాంగ్వేజ్ మనకు జనరల్గా 6: తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. లాస్ట్ది మనకు ఒడియా అని చెప్పేసి చూసుకోవాలి, 2014 రావడం జరిగింది. అయితే నెక్స్ట్ అంశం చూస్తే గురు పద్మ సంభవ జీవితం మరియు వారసత్వంపై సదస్సు అని చెప్పేసి మనకు సదస్సు ఎక్కడ అంటే నలంద బీహార్ స్టేట్లకు సంబంధించి. నిర్వహణ మనకు అంతర్జాతీయ బౌద్ధ సమైక్య గురు పద్మ సంభవ అని చెప్పేసి హిమాలయన్ బెల్ట్ అంతటా బుద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం అంట. అంటే ఇది చాలా తక్కువ అంశాలు ఉన్నాయి ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ క్లాస్ మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి చూస్తాం. అవి వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి, ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్లో మేజర్ పార్ట్ మనకు అవి ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.